ఈ దినవాక్య ధ్యానాంశము, జ్ఞానమిచ్చు దేవుడు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. జ్ఞానమిచ్చు దేవుడు అను వంశమును క్రొత్త నిబంధనలోను చదువుచూ ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను గనుక అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. ప్రవక్తల ద్వారా మానవులు దేని గూర్చి అతిశయింపవలనో, దేనిని గూర్చి అతిశయింపకూడదో అని దేవుడు స్పష్టముగా మాట్లాడాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునుటను బట్టియే అతిశయింపవలను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనంలో చూడగలుగుచున్నాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యము, ఎంతో గాంభీరము. రోమాపత్రిక 11:33. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. దేవుని గూర్చిన జ్ఞానము అనగానేమి? ఆయన పరిశీలనగా తెలుసుకున్నట సాధ్యమా? క్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడు. బుద్ధి జ్ఞానముల ధననిధి ఆయనే. యేసు అను పేరును మాత్రము ఉచ్చరించిన పామరుల బలమైన అద్భుతములను, సూచక క్రియలను పొందితిరి గాని ఇప్పుడు అలాగూ జరుగుటలేదు. కారణము, మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత ప్రజలు చెరపట్టబడి ఉన్నారు. ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవత్వములో క్రీస్తా, క్రీస్తులో దేవత్వమా అని బైబిలు పండితులు చర్చించుచున్నారు. అయితే పౌలు క్రీస్తునందు దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత అని స్పష్టముగా వ్రాయుచున్నాడు. ఇదియే అసలైన దైవ జ్ఞానము. క్రీస్తునందు ఉండుటయే పరిపూర్ణతలోనికి మనల్ని నడిపించును. విద్యా కేంద్రములో ఉపాధ్యాయులు జ్ఞానమును బోధించున్నారే గాని మనము నేర్చుకున్న దానిని అమలుపరచుటకు దేవుని జ్ఞానము మనకు కావలను. మీలో ఎవనికైనానో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడే అతనికి అనుగ్రహింపబడును. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో 5వ వచనంలో చూడగలుగుతున్నాం. దేవుడి దినవాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.